కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. మహాజనులారా, అక్కలారా, అయ్యలారా, ఆవకాయ చెక్కలారా, అరటి పండు తొక్కలారా, వినండి. మీ ఓటు నాకే వేయండి, నన్నే గెలిపించండి. ఆ తర్వాత మళ్ళా 5 ఏళ్ల వరకు మీ మొహం చూడనని మీ మీదే ప్రమాణం చేస్తున్నాను. బతికే ఉన్నాడా? పిచ్చాసుపత్రిలోనా? నేను చెప్పినట్టు చేస్తే మీకు 5 పైసలు వాటా ఇస్తాను. మహానుభావులు కదరా అన్నయ్య. నిజమేరా తమ్ముడు. చూడండి, మీరు వేణువుని గుర్తుపట్టగలరా? భలేవారండి, మా వేణుని మేం గుర్తుపట్టలేమా? ఎంత చెడ్డ వాడు మా సొంత తమ్ముడండి. కావచ్చు, కానీ మీరు వేణువుని గుర్తుపట్టకూడదు. ఆ షరతుల మీదే 5 పైసలు వాటా. 5 అంటున్నారు? 80 పైసలు. ఏమండి, బెధవ 5 పైసల కోసం మా సొంత తమ్ముడిని మేము గుర్తుపట్టకుండా ఉండాలన్నమాట. అంటే మీ దృష్టిలో మేమంత అల్పులం అయిపోయామన్నమాట. అంటే మమ్మల్ని అంత కక్కుర్తి మనుషుల కింద తేల్చేశారన్నమాట. అంతేగా మరి. సార్, కనీసం 10 పైసలైనా లేకపోతే ఈ దుర్మార్గాన్ని మేము చేయలేమండి. కదరా అన్నయ్య? 10 పైసలా? నువ్వు తమ్ముడివి, నేను అన్నయ్యని. నా మాట చెల్లాలా, నీ మాట చెల్లాలా? నీ మాటే అయితే 20. బాబు 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 10 అన్నాను. ఇదిగో 20 చేసుకోండి. కౌంటర్స్. సరే, 20 పైసలు ఇస్తాను. నాతో రండి. ఎక్కడికి సార్? పిచ్చాసుపత్రి. నేను పిచ్చివాడి కాదండి, నా మాట నమ్మండి ప్లీజ్. చూడు మిస్టర్, నువ్వు చెప్పిన వాళ్ళందరినీ పిలిపించాను. నువ్వే వేణువు అని వాళ్ళు చెప్తే వెంటనే వదిలేస్తాను. ఓకే? ఓకే సార్, థ్యాంక్ యూ. ప్రసాద్ గారు, ఈ వ్యక్తి మీకు తెలుసా? ప్రసాద్ గారు, ఏమిటండి అలా చూస్తున్నారు? నేను వేణువండి, నన్ను గుర్తుపట్టలేదా? నేను మీ దగ్గర పనిచేశానండి. సారీ డాక్టర్, వేణు పోలికలైతే కొన్ని ఉన్నాయి, కానీ ఇతను వేణు మాత్రం కాడు. బైరాగి, ప్రసాద్ గారు నా మీద ఈడ్చుకుద్దేలా చెప్పుంటారు, కానీ నువ్వు నా స్నేహితుడు. ప్రపంచంలో ధనాన్ని నమ్మున్న స్నేహం ఒకటే. బైరాగి, నువ్వే నిజం చెప్పు. నేను నీతో పాటు చదువుకున్నాను, నీ రూమ్లోనే కొన్నాళ్ళ పాటు తలదాచుకున్నాను. బైరాగి, నీకంటే నా గురించి ఎవరికి ఎక్కువ తెలుస్తుంది? చెప్పు, నిజం చెప్పు బైరాగి. భేష్, నువ్వు నా మిత్రుల ఎంత అద్భుతంగా నటించినా, ఎన్ని కాకమకథలు చెప్పినా నా మిత్రుడు ద్రోహం చేయలేదు. ఆకారం ఒకేలాగున్నా కాకెక్కడా కోకిలెక్కడా. డాక్టర్ గారు, ఇతను వేణు కాడు, ఆ గొంతు కాదు. మా అన్నయ్యలు వస్తున్నారు. అన్నయ్య, చిన్నన్నయ్య, చూడండి, వీళ్ళు నేను పిచ్చివాడిని అంటున్నారు, నేను వేణువునే కాదంటున్నారు. చెప్పండి అన్నయ్య, నేను వేణువునని, మీ తమ్ముడని, మీ రక్తం పంచి పుట్టినవాడని చెప్పండి. వాళ్ళతో చెప్పండి అన్నయ్య. అన్నయ్య, సందేహించకండి. ఒక్క పూట అన్నం పెట్టమని కూడా నేను మిమ్మల్ని అడగను. నిజం చెప్పి నన్ను నరకం నుంచి బయటపడేయండి. నేను మీ తమ్ముడని డాక్టర్ గారితో ఒక్క మాట చెప్పండి. జీవితాంతం మీకు రుణపడి ఉంటారు. చెప్పండి అన్నయ్య. అన్నయ్య, చెప్పేద్దామా? ఇద్దరం కలిసి చెప్పాను. వీడు మా తమ్ముడు కాదండి. అయిపోయింది డాక్టర్, ఆఖరాశి కూడా తీరిపోయింది. రక్త సంబంధం కూడా డబ్బు కోసం అమ్ముడిపోయింది డాక్టర్. డాక్టర్, ఇదంతా చూస్తుంటే నాకు నిజంగా అనిపించకపోతుంది. నాకు నిజంగా అనిపించకపోతుంది. సాహితీ ప్రియులకు, కళాభిమానులకు ఆహ్వానం. 9/5/75 బుధవారం సాయంత్రం 6 గంటలకు టౌన్ హాల్లో శ్రీ ప్రసాద్ గారి అధ్యక్షతన జరగనున్న మహాకవి వేణుగారి స్మారక సభకు తామెల్లరూ విచ్చేయవలసినదిగా ప్రార్థన. మాలిష్ రామదాస్ మాలిష్. రామదాసు, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజలు. రామదాసు, నేను వేణుని. రామదాసు, నేను దయ్యాన్ని పోతాను కాదు, నా మాట నమ్ము. కావాలంటే నన్ను పట్టుకుని చూడు, చూడు. ఏంటి బాబు, బతికే ఉన్నావా? నువ్వు బతికే ఉన్నావా? అవును రామదాసు. ఈ ఆల్పొద్దుటే ఏ తల్లి మొఖం చూశానో ఈ చల్లటి విషయం నాకు తెలిసింది. అసలు ఏడు జరిగింది ఏంటి బాబు ఈ పిచ్చాసుపత్రిలో? ఎందుకున్నా? రామదాసు, అసలు ఏం జరిగిందంటే, అంత పని జరిగిందా? ఓరు 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 ఓరు, ఈ ఇళ్లతాల్లో గండు పిల్లులు గొరగా డబ్బు కోసం ఎంత అన్యాయం చేస్తారా? చిచ్చి చిచ్చి. ఏను బాబు, ఈ రామదాసు ఉండగా నీకేం భయం లేదు.
వాచ్మ్యాన్ వస్తున్నాడు, ఆడికి నేను మస్కా కొట్టేస్తాను. ఈలోగా నువ్వు సల్లగా జారుకు వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపో. మాలిష్ రామ్దాస్ మాలిష్. మలేష్ మలేష్ తల మీద చెయ్యేసి జుంబాంబ దరవేస్తే రంబొచ్చి రమ్మంటది. హరి ఒళ్ళంత జిల్లంటది, ఓహో అనిపిస్తది. హరి ఒళ్ళంత జిల్లంటది, షమ్మ ఓహో అనిపిస్తది. అమ్మ తోడు నిమ్మ నూనె అంతగానే తస్సదియ్య, అమ్మ తోడు నిమ్మ నూనె అంతగానే తస్సదియ్య. అబ్బోసి తబ్బిబ్బులే మలేష్ మలేష్. వేణు మీకు మహాకవే కావచ్చు, నాకు ప్రాణ స్నేహితుడు కూడానయ్యా. చదువుకునే రోజుల్లో కాలేజీ ఫీజు గట్రా నేనే కడుతుండేవాడి అయ్యా. ఏమండి, వేణుగారు మీకు బాగా తెలుసా? బాగా తెలియటం ఏంటండి, మేమిద్దరం ఒకే మంచంలో తిని కాదు ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడుకునేవాళ్ళం. అలాగా. సత్యం గారు ఇలా రండి, ఇక్కడ కూర్చుంది. వస్తున్నా. ప్లీజ్ కొంచెం తప్పండి, ప్లీజ్ కొంచెం తప్పండి. నిజంగా వేణుగారి రచనలు ఆణిముత్యాలు సుమా. అదంతా మంచాలవేనయ్యా. నేనే సహాయం చేసి ఉండకపోతే ఆకలి దప్పులతో అతను అప్పుడే తెచ్చుండేవాడు. అదిగో టౌన్ హాల్ వచ్చింది, పద. మళ్ళీ అక్కడ సీటు దొరుకుతాయో దొరకవు. ఎవరైనా నువ్వు ఎన్నిసార్లు చెప్పాలి బస్సులో అడ్డంగా నిలబడి అదనం న్యూసెన్స్ నువ్వు తప్పగా. సాహితీ ప్రియులకు, కళా పోషకులకు స్వాగతం. నవకవి, యువకవి అయిన వేణుని విధి మనకు దూరం చేసిందన్న విషయం మీకందరికీ తెలిసిందే. ఆ మహాకవి ఆత్మకు శాంతి కలగాలని ఈనాడు మనం ఈ సంతాప సభ జరుపుకుంటున్నాం. వారు వేణుగారి అన్నలు. పెంచి పెద్ద చేసి చదువులు చెప్పించి ఆయన మహాకవి కావడానికి ఎంతగానో శ్రమించారు. వీరు వేణుగారి ప్రాణ స్నేహితులు. వీరి ప్రోత్సాహమే వేణుగారి కవిత్వానికి ఊపిరి. నిజానికి వేణు మృత్యు వచ్చి చనిపోలేదని, ఆకలిని దారిద్ర్యాన్ని భరించలేక బ్రతకలేక తన్ను తాను చంపుకున్నాడని ఇప్పుడే నాకు తెలిసింది. ఇది ముందే తెలిసి ఉంటే నా ప్రాణాలైనా ధారపోసి ఆయన్ని దక్కించుకునేవాడిని. కానీ నాకు అదృష్టం లేదు. వేణు మనందరినీ విడిచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం చేయవలసింది కేవలం స్మారక సభ కాదు, శిలా విగ్రహ ప్రతిష్టాపన కాదు. ఆయన కవితల్ని బ్రతికించాలి, ఆయన ఆశయాల్ని ప్రచారం చేయాలి. ఆయన కలలు కన్న నవ సమాజాన్ని, సమ సమాజాన్ని స్థాపించడానికి మనం నడుం కట్టాలి. ఏమి లోకం, ఏమి స్వార్థం, ఎక్కడున్నది మానవత్వం. బాబు, మీరెవ్వరూ కదలకండి, నిశ్శబ్దంగా కూర్చోండి. మీకేం భయం లేదు. బయటికి వెళ్ళినోడు కూడా లోపలికి వచ్చేయండి. మీరు నిశ్శబ్దంగా ఉంటే చాలా విషయాలు చెప్పుకోవాలా. మొదట మీకు నిజం చెప్తున్నాను. ఏ కవి గారి మీద గౌరవంతో మీరు ఇంతమంది సభకొచ్చారో, ఏ కవి గారు చచ్చిపోయారని పెద్దలంతా ఇక్కడ గుండెలు బాధేసుకున్నారో, ఆ కవి గారు చచ్చిపోలేదు, బతికే ఉన్నారు. ఆయన ఏణుబాబు. ఏణుబాబు, 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 ఏణుబాబు. మీరంతా నిశ్శబ్దంగా ఉంటే ఏణుబాబు మాట్లాడతాడు. మీతో ఏణుబాబు మాట్లాడతాడు. నేను బ్రతికుండటం మీ అందరికీ నమ్మలేని సత్యం. ప్రసాద్ గారు లాంటి పెద్ద మనుషులకు భరించరాని సత్యం. క్షణం ముందు వేణువుకు తన ప్రాణాలిచ్చైనా బ్రతికించుకునేవాణ్ణి అని చెప్పిన ప్రసాద్ గారు బ్రతికున్న వేణువును చంపినేడి స్మారక సభ జరిపిస్తున్నారు. అందుకే ఏనాడు నేను వేణువుని కవిని నోరు విప్పి చెప్పుకో, నేను ఈనాడు చెబుతున్నాను, నేనే వేణువుని. అబద్ధం. ఇతను వేణు కాడు. పిచ్చాసుపత్రి నుంచి తప్పించుకొచ్చాడు. ఇంకో క్షణంలో మెంటల్ హాస్పిటల్ డాక్టర్ గారు వచ్చి ఇతను వేణు కాడని, వేణువులా నటిస్తున్న ఒక పిచ్చివాడని మీ అందరి ముందు రుజువు చేస్తారు. బాగుంది, చాలా బాగుంది. ప్రసాద్ గారు చాలా బాగా చెప్పారు. కానీ ఎవరిది పిచ్చి, ఎవరిది నటన? ఒకప్పుడు నా కవిత్వాన్ని ప్రచురిస్తారేమని ప్రసాద్ గారిని ఆశ్రయిస్తే నౌకర్ కన్నా హీనంగా చూసి వారింట్లో కుక్కలు కూడా కవిత్వం చెబుతాయని ప్రసాద్ గారు నన్ను అవహేళన చేశారు.
కానీ ఈనాడు వారే నన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. నేను బ్రతుకున్నా అని తెలిసి చచ్చిపోయాని ప్రచారం చేసి నా సాహిత్యం మీద వ్యాపారం చేస్తూ ఈనాడు ఇక్కడ ముసలి కన్నీరు కారుస్తున్నారు. ఎవరిదనట్నా? వీరిదే నాదే. వీడు నా ప్రాణమిత్రుడు బైరాగి, కాంతా కనకాలకు దాసుడు. స్వచ్ఛమైన నిజాన్ని కూడా పచ్చబద్ధంగా ప్రచారం చేయడానికి రేటు పెంచి ప్రసాద్ గారి వ్యాపారంలో వాటా పంచుకున్న ఘనుడు. వీళ్ళు మా అన్నలు. ఒకే రక్తం పంచుకుని పుట్టినవాడు. దమ్మిడి సంపాదన లేనివాడని పట్టెడన్నం కూడా పెట్టకుండా ఇంట్లో నుంచి తరిమివేసినవాడు. కానీ ఈనాడు నా సాహిత్యానికి లక్షల లక్షల లాభాలు వస్తున్నాయని తెలిసి ప్రసాద్ గారికి అమ్ముడుపోయి నేను వీళ్ళ తమ్ముణ్ణే కానని తప్పుడు సాక్ష్యం ఇచ్చినవాడు. ఎవరిది నటన? వీళ్ళదే నాదే. ఇచ్చేట పిచ్చి. నేను పిచ్చివాడిని. పిచ్చివాడెప్పుడూ నటించలేడు. కానీ ఈ డబ్బు పిచ్చివాళ్ళు నటించి మిమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నారు. మీ అమాయకత్వాన్ని దోచుకుంటున్నారు. వీళ్ళ సాహిత్య పోషకులు, వీళ్ళ కళాభిమానులు, వీళ్ళ నా రచనలు వెలుగులోకి తీసుకొచ్చిన వాళ్ళు కాదు. కానే కాదు. నిజమైన కళాభిమానులు మీరు. ఇతను మాలిష్ చేసుకుని బ్రతికే రామదాసు మనసు మానవత్వం ఉన్న మనిషి. ఎన్నోసార్లు నన్ను కష్టాల్లో ఆదుకున్నాడు. అంతేకాదు, మరొక్క విషయం చెబితే ఈ స్వార్థపరుల నిజస్వరూపం బయటపడుతుంది. నా రచనలను వెలుగులోకి తీసుకొచ్చి మీ ముందుంచింది ఈ పెద్ద మనుషులు కాదు. ఒక అనామిక, ఒక అజ్ఞాత వ్యక్తి, అడవిలో పుట్టిన ఒక మల్లిక. నా రచనలు ప్రేమించి ఆరాధించి తన సర్వస్వం ధారభూ సచ్చు వేయించి. కానీ ఆమె పేరు ఊరు ఎక్కడా లేదు. డాక్టర్ గారు రండి. ఇక్కడ ఓ పిచ్చివాడు మహాకవిగా చలామణి అయిపోతున్నాడు. నిజం చెప్పండి, చెప్పండి. నిజం చెప్పడానికే వచ్చాను. ఇతను పిచ్చి ఆసుపత్రి నుండి తప్పించుకుని వచ్చిన మాట నిజమే. ఈయన వేణువు కాడని మేము అనుకున్నాం. కానీ ఈయన చదివిన కాలేజీకి వెళ్లి వివరాలు తెలుసుకున్నాక ఈయనే వేణు అని రుజువైంది. కూర్చోండి, దయచేసి కూర్చోండి. మీ అభిమానానికి చాలా కృతజ్ఞుండి. కానీ ఇలా ఒకరిద్దరిని తరిమి ప్రయోజనం లేదు. ఇలాంటి వాళ్ళు సమాజంలో వేలకు వేల మంది వేళ్లు పాతుకుపోయి ఉన్నారు. వాళ్ళందరినీ తరమాలి. ఆ రోజు వచ్చింది, అది జరిగి తీరుతుంది. ఇన్నాళ్ళు మీలో దాగిన శక్తి, అన్యాయాల్ని అక్రమాలను ఎదిరించే మహాశక్తి ఈనాడు మేల్కొంది. నాకే కాదు, ఇక ఏ కవికి ఇలాంటి ద్రోహం ఏనాడు జరుగుతుంది. ఇది నిజంగా శుభోదయం, మహోదయం. ఈ గీతము ఈ కంఠం ఎవరు తెలుస్తున్నట్టుంది. అదంతా నీ భ్రమ. కళ్ళు మూసుకొని పడుకో. మల్లిక, ఆయన పిలుపులా ఉంది. నేను వెళ్ళాలి. మల్లిక, చెప్పేది నీకు అసలే నీరసంగా ఉన్నావు. ఇప్పుడు బయటకు వెళ్ళడం మంచిది కాదు. ఆయన నన్ను పిలుస్తున్నారు. నేను వెళ్ళాలి. మల్లిక, నువ్వు వస్తావని బృందావని ఆశగా చూసేనయ్యా కృష్ణయ్య. వేణువు విందామని నీతో ఉందామని ఈ రాధా వేచేనయ్యా రావయ్యా. వచ్చారా? నా కోసం వచ్చారా? మళ్ళీ నేను వెళ్ళిపోతున్నా అని చెప్పడానికి వచ్చాను. ఎక్కడికి? ఈ మనుషులు కాని మనుషులకు, ఈ అవమానాలకు, అసత్యాలకు, ఆత్మవంచనలకు దూరంగా, ఎంతో దూరంగా. ఈ మాట చెప్పడానికి ఇంత దూరం వచ్చారా? అవును. నువ్వు నాతో రాగలవా మల్లిక?